గచ్చిబౌలి అంజయ్యనగర్ లో భవనం కూలిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. భవనం యజమాని సాజిద్ ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు భవనం కూలిన ప్రాంతంలో శిథిలాలను తొలగిస్తున్నారు. అంత పడితే ఇంకేం కిచెన్ కూడా పోయిందా సార్? భవనం కూలిన ఘటనపై మున్సిపల్ అధికారుల నివేదికలో విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి. కనీస అనుమతులు లేకుండానే బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నట్లు గుర్తించారు. 48 గజాల్లోనే 7 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్న సెట్ బ్యాక్ నిబంధనలు బేఖాతరు చేశారు. ఇక టౌన్ ప్లానింగ్ అధికారులు ఇచ్చిన నోటీసులను పట్టించుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా G+6 అంతస్తులు అలాగే పెంట్ హౌస్ కూడా నిర్మించారు. ఇక నాసిరకం మెటీరియల్ తో భవనాన్ని నిర్మించినట్లుగా గుర్తించారు. బెడ్రూమ్ అండి, ఇది బెడ్రూమ్. గచ్చిబౌలిలో భవనం కూలిన ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, లక్ష్మీదుర్గ, ఈ గచ్చిబౌలి అంజయ్య నగర్ లో ఇప్పుడు శిథిలాలను తొలగించే పనిలో ఉందనే చెప్పుకోవాలి ఇక్కడ సిబ్బంది. అయితే కేవలం 47 గజాల స్థలంలోనే నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ బిల్డింగ్ ని నిర్మించడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా తెలుస్తోంది. అయితే ఈ ఏదైతే 7 అంతస్తుల బిల్డింగ్ కి సంబంధించి అంటే ఈ స్థలానికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేవు. అయితే పరిమితికి మించి కట్టడం కూడా ఒకవైపు ఇక్కడ కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇటు టౌన్ ప్లానింగ్ అధికారిని కావచ్చు, ఇటు పూర్తిగా అంటే సిఎంసి అధికారులు ఏం చేస్తున్నారు అన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే వచ్చిందని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి పూర్తిగా సిఎంసి ఇక్కడ అధికారిని అయితే ఇక్కడ పూర్తిగా ఆయన విధుల నుంచి తొలగించినట్టయితే తెలుస్తుంది. అయితే ఏసీపీ సంతోష్ కుమార్ ను మున్సిపల్ కమిషనర్ సుజన సస్పెండ్ చేస్తూనే 4 నెలల క్రితమే ఈ బిల్డింగ్ కు సీజ్ చేయాలి అని చెప్పేసి ఒక పక్క ఇటు పూర్తిగా ఆరోపణలు రావడం, అదే విధంగా పక్కనే ఉన్న ఏదైతే జయ దర్శిని అని చెప్పేసి ఒక రెసిడెన్సీ ఉంది, వీళ్ళు కూడా చాలా సార్లు కంప్లైంట్ చేయడంతో దీనికి అనుమతులు ఒక దగ్గర ఆగిపోవడం, ఆ తర్వాత ఈ బిల్డింగ్ ఒక 2 నెలలు ఆపడం, ఆ తర్వాత మళ్ళీ పూర్తిగా 7 ఫ్లోర్లకు కంప్లీట్ చేసి తర్వాత ఇప్పుడు కరెంటు పనులు, అదే విధంగా ఇటు టైల్స్ పనులు జరుగుతుండడం, ఇదంతా చకచక అయిపోయినట్టే ఇక్కడ కనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే 4 నెలల క్రితం ఈ బిల్డింగ్ ఆగిపోయినా కూడా ఇది ఇంకా ఇప్పుడు ఇలా జరగడం చాలా దారుణం అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా ఇటు సస్పెండ్ చేయడం, అంటే ఇటు సంతోష్ కుమార్ ని సస్పెండ్ చేయడమే కాదు, ఇక్కడ ఖచ్చితంగా పర్యవేక్షణ ఉండాలి అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడికి ఇది ఒక్క బిల్డింగే కాదు, ఈ అంజయ్య నగర్ కావచ్చు, సిద్దిక్ నగర్ కావచ్చు, ఇటు పూర్తిగా ఏ ప్రాంతాలు అవుతున్నాయి ఇక్కడ హాస్టల్స్, పీజీస్, అదే విధంగా ఇటు టెనెంట్స్ కోసం చిన్న స్థలంలోనే ఎక్కువ బిల్డింగ్స్ కట్టేయడం, ఎక్కువ ఫ్లోర్లతో బిల్డింగ్లు కట్టేయడం ఇక్కడ అలవాటుగా మారిపోయిందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ పర్యవేక్షణ అయితే ఖచ్చితంగా అవసరం అని చెప్తున్నారు. అయితే అదే విధంగా ఈ బిల్డింగ్ కి సంబంధించిన సాజిద్ ఖాన్ ఎవరైతే ఉన్నారో అతనితో పాటు కాంట్రాక్టర్ మొయినుద్దీన్ల మీద కూడా ఇటు నాన్ బెయిలబుల్ కేసులు అయితే నమోదయ్యాయి. అదేవిధంగా ఈ సాజిద్ రాత్రి పరారిలో ఉన్నప్పటికీ మళ్ళీ ఇప్పుడు పోలీసులు అదుపులోకి వచ్చేసారు. అయితే ఇతని మీద ఇప్పుడు ప్రస్తుతం 105 కింద ఇప్పుడు హత్య నేరపూరితమైన సెక్షన్ అయితే ఇక్కడ అమలు చేయబోతున్నాము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే ఖచ్చితంగా అంటే ఇందులో వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన 2 పని వాళ్ళు ఈ శిథిలాల కింద పడి చనిపోవడం కూడా జరిగింది. మరి వాళ్లకు సంబంధించి మరి ఇటు అధికారులు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు మరి ఏం చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా వీటిపైన పర్యవేక్షణ అయితే ఖచ్చితంగా అవసరం అని చెప్పి ఇక్కడ అందరూ అనుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ హారిక. ఇది బెడ్రూమ్.
ప్రెగ్నెంట్